నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇప్పుడు $1 is equal to 90 ఇండియన్ రూపీస్. ఇది రూపాయికి రికార్డు స్థాయి మహాపతనం. ఈ మహాపతనానికి కారణం ఎవరు? ఇది చెప్పడానికంటే ముందు బిఫోర్ 2014 మీడియా ఎలా ఉండేదో చెప్పే ఒక అద్భుతమైన వీడియో ఇది. ఒకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం మీద ఇలా సెటైర్లు వేసే వీడియోస్ ఇప్పుడు ఏ మీడియా ఛానల్లోనూ ఎందుకు రావట్లేదు అంటే అది ఒకప్పుడు మీడియానే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఇష్యూస్ మీద స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకునేవాళ్ళు. అందులో భాగంగానే 2013లో హీరోయిన్ శిల్పా శెట్టి చేసిన ట్వీట్ ఇది. డాలర్ ఎస్కలేటర్ మీద ఉంటే రూపాయి వెంటిలేటర్ మీద ఉంది, దేశం ఐసీయూలో ఉంది, మనం కోమాలో ఉన్నాము, ఉల్లిపాయలు షోరూంలో ఉన్నాయి, గాడ్ బ్లెస్ ఇండియా అని చెప్పి చాలా స్వేచ్ఛగా తను ఏం చెప్పాలనుకుందో అభిప్రాయాన్ని డైరెక్ట్గా ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసింది. శిల్పా శెట్టి మాత్రమే కాదు, అంతకంటే ముందు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా 2012లో అప్పుడు డాలర్ విలువ 50 రూపాయలు ఉన్నప్పుడు త్వరలోనే మన రూపీ సీనియర్ సిటిజన్ అవుతుంది అని చెప్పి చాలా సెటైరికల్ గా జోక్ చేయగలిగారు. ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర అయితే పారాచూట్ లేకుండానే రూపీ స్కై డైవ్ చేస్తుంది అని చెప్పి చాలా ధైర్యంగా అనగలిగారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే ఒక్క చిన్న ట్వీట్ రూపీ మీద కానీ ఏదైనా సోషల్ ఇష్యూస్ మీద కానీ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారా? రూపాయి వాల్యూ డాలర్తో పోల్చితే 90 రూపాయలకి పెరిగిపోయినా కూడా అప్పుడు విమర్శలు చేసిన వాళ్ళంతా అండ్ అప్పుడు చాలా ధైర్యంగా క్వశ్చన్ చేసిన మీడియా అంతా ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్. కానీ అప్పుడు ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి మాత్రం మాట మార్చకుండా ధైర్యంగా స్వేచ్ఛగా రూపాయి పతనం గురించి కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతూనే ఉన్నారు. ఆ వ్యక్తి పేరు रुपया कमजोर होता जा रहा है और दिल्ली की सरकार जवाब नहीं दे रही है कि नेपाल का रुपया कोई प्रॉब्लम नहीं है, बांग्लादेश की करेंसी को कोई प्रॉब्लम नहीं है, पाकिस्तान की करेंसी को कोई प्रॉब्लम नहीं है, श्रीलंका की करेंसी को कोई प्रॉब्लम नहीं है, हमारे अड़ोस पड़ोस में छोटे 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 देशों को भी डॉलर के मुकाबले में कोई नुकसान नहीं हो रहा है. देश जानना चाहता है प्रधानमंत्री ऐसा क्या कारण है? నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్లో బిఫోర్ 2014లో అప్లోడ్ అయిన వీడియోల ద్వారా మన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వాన్ని సూటిగా ధీటుగా విమర్శించగలుగుతున్నారు. మీడియా చేయలేని పనిని మోదీ పాత వీడియోస్ చాలా సమర్థవంతంగా చేస్తున్నాయి. ये सिर्फ आर्थिक कारणों से नहीं हुआ है, ये आपकी भ्रष्ट राजनीति जो चली है दिल्ली से, उसका इसके अंदर बहुत बड़ा रोल है. రూపీ వాల్యూ పడిపోతున్నా మనం పట్టించుకోకపోతే ఆ ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. కానీ చూడండి, ఇది కొత్తేమీ కాదు. మన లైఫ్లో కూడా మన కెరియర్ గ్రోత్ని దెబ్బతీసే విషయాలను ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం మనము. నేను మాట్లాడేది ఇంగ్లీష్ స్కిల్స్ గురించి. లైఫ్లో మంచి అవకాశాల కోసము ఇంగ్లీష్ రావడం అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసినా కూడా మనలో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇంకా ఎందుకు అంటే ఎవరితో అయినా సరే మాట్లాడి లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి అని చెప్పి ఉన్నా కూడా మన చుట్టూ ఆ ఎన్వైర్న్మెంట్ ఉండదు. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ఎఫెక్టివ్ వే ఉంది. ఒకసారి చూడండి. డాలర్ ప్రైస్ ఫుల్ రైజింగ్ ఓన్లీ, మై అమెరికా ట్రిప్ క్యాన్సిల్. నేను మీకు ఈ సెంటెన్స్ ని కరెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడటానికి హెల్ప్ చేస్తాను. మై ట్రిప్ టు అమెరికా గాట్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ ద రైజింగ్ డాలర్ ప్రైస్. ఇది మీకు అర్థమైందా? చూసారా, నాకు ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే వచ్చింది అండ్ నిజమైన తెలుగు టీచర్ కరెక్ట్ చేస్తున్నట్లు చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. ఈ యాప్లో మీరు గ్రామర్ని సింపుల్గా ఫార్ములాస్ లాగా నేర్చుకుంటారు. అవి ఈజీగా గుర్తుపెట్టుకొని మీ ఫ్లూయెన్సీని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు తెలుగులో ఆలోచించే విషయాలను ఇంగ్లీష్లో సరిగ్గా ఫ్రేమ్ చేయడం కూడా నేర్చుకుంటారు. మీటింగ్స్, ఇంటర్వ్యూస్ లాంటి వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ కోసం కూడా స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండడానికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ ప్రాక్టీస్ని స్పేస్డ్ రిపిటేషన్స్ అంటారు. అండ్ రోజుకు జస్ట్ 10 to 15 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు, వీక్స్లోనే గ్రేట్ ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. ఇదే సూపర్నోవా ఏఐ యాప్. ఇది ఒక పాకెట్ ఫ్రెండ్లీ ఇంగ్లీష్ టీచర్ లాంటిది. ఎక్కడైనా ఎప్పుడైనా కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ ఇస్తుంది. అండ్ బిజీగా ఉండే అడల్ట్స్కి అయితే సూపర్నోవా ఏఐ అనేది ఒక గేమ్ చేంజర్.
సో మీరు నిజంగా ఇంగ్లీష్ని స్మార్ట్ అండ్ ప్రాక్టికల్ వేలో నేర్చుకోవాలి అని అనుకుంటే టైం వేస్ట్ చేసే మెథడ్స్ని వదిలేయండి. ఇప్పుడే సూపర్ నోవా ఏఐని డౌన్లోడ్ చేసుకోండి. నా వ్యూయర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. మీరు కేవలం 9 రూపాయలకే 9 రూపీస్కి 3 days ప్రీమియం ట్రయల్ని పొందొచ్చు. కానీ ఇది కేవలం ఫస్ట్ 1000 ఇన్స్టాల్స్కి మాత్రమే. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి సూపర్ నోవా ఏఐని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేయండి. డిసెంబర్ 3న డాలర్తో పోల్చి చూస్తే రూపీ వాల్యూ రికార్డు స్థాయిలో 90 రూపాయలకు పైగా పడిపోయింది. ఈ ఇయర్ ఏషియాలో ఏ దేశ కరెన్సీ కూడా ఇంత వరస్ట్గా పడిపోలేదు అని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తోంది. 2025 జనవరిలో ఈ ఇయర్ స్టార్టింగ్ లో డాలర్ వాల్యూ 85 రూపీస్ ఉండేది. 1 year లో 5 రూపాయలు పెరగడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. 1947 లో ఎంత ఉందో రూపాయి వాల్యూ చూస్తున్నారు కదా. ఆ తర్వాత 40 ఏళ్లలో జస్ట్ 5 రూపాయలు మాత్రమే పెరిగింది. 1990లో కూడా డాలర్ వాల్యూ జస్ట్ 17 రూపాయలు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న 1998-2004 మధ్య రూపీ వాల్యూ 4 రూపాయలు మాత్రమే పడిపోయింది. 2004 to 2014 అంటే మన్మోహన్ సింగ్ హయాంలో 45 రూపాయల నుంచి 62 రూపాయలకి చేరింది డాలరు. అంటే 18 రూపాయలు పడిపోయింది రూపీ. 2014 to 2024 మధ్య మోదీ హయాంలో 21 రూపాయలు పడిపోయి డాలర్ వాల్యూ 83 రూపాయలకు చేరింది. సో ఒక్క 2025లోనే 5% ఏకంగా 7 రూపాయలు పతనమై 90 రూపీస్కి చేరుకుంది. ఇప్పుడు ఇదే వేగంతో వెళ్తే 2026 ఎండుకో లేకపోతే ఆ లోపే సెంచరీ కొట్టేయచ్చు రూపాయి. ఆల్రెడీ పెట్రోల్ ప్రైస్ సెంచరీ కొట్టి చాలా కాలం అయిపోయింది కదా. లీటర్ పెట్రోల్ ఇప్పుడు హైదరాబాద్లో 107, విజయవాడలో 110. లీటర్ పెట్రోల్ 100 దాటడం అనేది ఇప్పుడు న్యూ నార్మల్. అడ్జస్ట్ అయిపోయాము. మెయిన్ స్ట్రీమ్ మీడియా క్వశ్చన్ చేసే ధైర్యాన్ని కోల్పోయింది. ఇండిపెండెంట్ మీడియా కానీ జర్నలిస్టులు కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళని వెంటనే యాంటీ నేషనల్స్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఘోరంగా ఎఫెక్ట్ అవుతున్న మిడిల్ క్లాస్ లోపలే కుమిలిపోతున్నారు. వాళ్ళకి క్వశ్చన్ చేయాలని ఉంది కానీ మమ్మల్ని చేయమంటారు సార్. నేను మధ్యతరగతి మనిషిని. పొద్దున్నే లేవడం, జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం అలవాటైపోయింది సార్. సో ఆ న్యూ నార్మల్లోకి పప్పులు, నూనెలు లాంటి నిత్యావసర వస్తువులు చేరిపోయి కూడా చాలా కాలమే అయింది. త్వరలోనే డాలర్తో రూపాయి రేటు 100కి చేరడం అనేది ఎవరూ మార్చలేని న్యూ నార్మల్ వ్యవహారం లాగా మారిపోతుంది. అప్పుడు కూడా మళ్ళీ రేట్లు పెరుగుతాయి. దాని గురించి నేను తర్వాత అంతా చెప్తాను. చేస్తే గీస్తే ఆ పెద్ద ఆయన ఒక్కరు మాత్రమే క్వశ్చన్ చేయాలి. మోదీ 2014 లోక్సభ ఎలక్షన్స్ టైంలో చెప్పింది 2025లో 100% వాస్తవమైంది. నేపాల్ కరెన్సీ ఇట్లా పడిపోవట్లేదు, బంగ్లాదేశ్ కరెన్సీ పడిపోవట్లేదు, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా ఇప్పుడు రూపాయి పడిపోయింది. రూపీ ఇలా పడిపోవడానికి కారణాలేంటి, సామాన్యుల మీద పడే ప్రభావం ఎలాంటిది, కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి, తీసుకోవాల్సిన చర్యలేంటి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే జీడిపి విషయంలో భారత్ ప్రపంచంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ జపాన్ని దాటి అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4th ప్లేస్కి వచ్చింది అని చెప్పి 2025 మేలో నీతి ఆయోగ్ ఇలా ప్రకటించింది. టోటల్ ఎకానమీని చూసుకుంటే మనం 4th లార్జెస్ట్. కానీ తలసరి ఆదాయంలో అంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది కానీ భారతీయుల తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, ఈ విషయంలో ఇప్పటికీ అట్టడుగునే ఉన్నాము. దీన్ని ఇంకొకలాగా చెప్పాలి అంటే 4th లార్జెస్ట్ ఎకానమీ అయినప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి కదా. కానీ ఇప్పటికీ మనం డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలపింగ్ కంట్రీగానే ఉన్నాము. అంటే భారతీయుల పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా చాలా తక్కువగా ఉండడమే కారణం. కానీ ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ఎప్పుడూ చెప్పదు. సరే, అది పక్కన పెట్టేద్దాము. మోదీ ట్వీట్ చేసినట్లుగా ఇండియన్ ఎకానమీ జీడిపి గ్రోత్ రేటు 8.2%గా ఉంది ఇప్పుడు. అలాగే ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా ఉంది అని చెప్పడానికి ఇండికేషన్ ఏంటి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పి. నవంబర్ ఎండ్కి $686 బిలియన్ దాకా మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఇంకొక 1 year దాకా మనకు ఎలాంటి డోకా కూడా లేదు మన ఆర్థిక వ్యవస్థకి. అలాగే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల రేటు కూడా 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 4.6 ఉంది. అంటే కంట్రోల్లోనే ఉన్నాయి. సో ఈ ఇండికేటర్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పడానికి మనకు కనిపిస్తున్న నంబర్స్ అండ్ రీజన్స్. అందుకే ఫ్యూచర్ మీద హోప్స్ ఉన్నాయి. అయినా సరే మరి మన రూపాయి ఎందుకు పడిపోతుంది, ఎందుకు ఇంత ఎక్కువ కాంట్రాస్ట్ మనకు కనిపిస్తోంది, ఇవి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్కి మీ సపోర్ట్ తప్పకుండా అవసరము. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. మన రూపాయి ఈ స్థాయిలో పడిపోవడానికి నంబర్ 1 రీజను మన మార్కెట్లో ఫారినర్స్ పెట్టుబడులు పెట్టారు కదా, ఆ పెట్టుబడుల్ని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటూ ఉండడం. అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టినప్పుడు మన దేశంలోకి డాలర్స్ వస్తాయి కాబట్టి ఇండియన్ రూపీ అనేది ఆటోమేటిక్గా బలంగా మారుతుంది. అప్పుడు రూపీకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి.
సో డిమాండ్ అండ్ సప్లై సూత్రమే ఇక్కడ. అంటే రూపాయికి డిమాండ్ ఎక్కువగా ఉంటే రూపాయి డాలర్తో పోల్చినప్పుడు బలంగా ఉంటుంది. అదే ఒక్కసారిగా ఇండియన్ మార్కెట్లో నుంచి ఫారెన్ పెట్టుబడులు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి పెట్టుబడి పెట్టిన వాళ్ళు, అప్పుడు మనం డాలర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. కాబట్టి రూపాయి అనేది ఒత్తిడికి గురవుతుంది, రూపాయి బలహీనపడుతుంది, రూపాయి వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది కూడా ఎగ్జాక్ట్లీ అదే. ఒక్క నవంబర్లోనే 3,765 కోట్ల రూపాయల షేర్స్ని ఇండియన్ మార్కెట్ల నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ క్యాష్ చేసుకొని వెళ్ళిపోయారు. 2025 డిసెంబర్ దాకా 1,50,000 కోట్ల హైయెస్ట్ FPI సెల్లింగ్స్ జరగడంతో రూపాయి ఇంతగా పడిపోయింది. సాధారణంగా ఇలా రూపాయి పడిపోతూ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? అట్లా చూస్తూ ఊరుకోదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఎక్కువగా ఉండేది డాలర్సే. తన దగ్గర ఉన్న డాలర్లను అమ్మేస్తూ రూపాయి మళ్ళీ బలపడేలాగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ్ రిజర్వ్ బ్యాంక్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంకు డాలర్లను మార్కెట్లోకి తీసుకొని రావట్లేదు, అమ్మట్లేదు. అందుకే ఏడాదిలో 5% రూపీ వాల్యూ పడిపోయింది. అయినా సరే ఇదేమీ ప్రమాదకరం కాదు, లాంగ్ రన్లో మంచిగా జరుగుతుంది అని చెప్పి RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇలా చెప్తున్నారు. The rupee. See, our stated policy always has been that we allow the markets to determine. I mean, we don't target any price levels or any bands. We allow the markets to determine the prices. మనం ఫారెన్ రిజర్వ్స్ పెట్టుకునేది మన స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికే గానీ రూపాయిని రక్షించడానికి కాదు అని చెప్పి ఇంకొక ఆర్థికవేత్త మనోరంజన్ శర్మ చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు గానీ RBI గవర్నర్ గానీ ఇలా చెప్పడం వెనుక కారణాలు ఏంటి? రూపాయి పతనం అయితే మనం విదేశాలకి అమ్మే లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల ధరలు తగ్గుతాయి కాబట్టి ఫారెన్ మార్కెట్స్ ఇప్పుడు వెళ్ళి ఇండియన్ మార్కెట్లో నుంచి తగ్గిన వస్తువుల్ని కొనుక్కుందాము అనే లాగా ఆలోచిస్తాయి. కాబట్టి అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అనేది మన కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకు వేస్తున్న అంచనా. ఫారెన్ మార్కెట్లోకి వెళ్ళే మన వస్తువుల ధరలు తగ్గినంత మాత్రాన ఖచ్చితంగా మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అనే గ్యారంటీ లేదు. ఎందుకో ఆ లాజిక్ ఏంటో ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తున్నారు. ఒక్కసారి వినండి. ఎగుమతులు పెరగటానికి చీప్ మాత్రమే సరిపోదు. ఇది ఉదాహరణకి వాటర్ బాటిల్ ఉంది, దీని రేటు 10 రూపాయలు అనుకుందాం. రేపు ఎక్కడో ట్యాప్ లో పట్టుకొచ్చిన వాటర్ ఊరు పేరు లేని కంపెనీ వాడు మన రూపాయికి అమ్ముతా అంటే మనం తీసుకుంటామా? చీప్ అయితే ఎక్స్పోర్ట్స్ అమ్ముడుపోతే అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ మన గూడ్స్ ఉండాలి. ఒకటి గ్లోబల్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు నీకు ఆటోమేటిక్ గా కొనేవాడే తగ్గిపోయాడు కదా. రూపాయి వాల్యూ పడిపోవడానికి ఇంకొక మెయిన్ ఇమీడియట్ రీజన్ ట్రంప్ మన ఎక్స్పోర్ట్స్ మీద వేసిన 50% టారిఫ్. ట్రంప్ మార్చ్లో ఈ టారిఫ్స్ వేశాడు. రష్యా నుంచి మనం పెట్రోల్ కొంటున్నందుకు పనిష్మెంట్ గా ఒక 25% అండ్ మన ఎక్స్పోర్ట్స్ మీద 25%, మొత్తం 50% టారిఫ్స్ వేశాడు ట్రంప్. India was their biggest customer. I put a 50% tariff on India because they're buying oil from Russia. That's not an easy thing to do. That's a big deal. And it causes a rift with India, you know. సో ఇవి తగ్గించాలి అని చెప్పి మన దేశం ట్రంప్తో నెగోషియేషన్స్ చేస్తోంది, కానీ ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అమెరికా ఇప్పటిదాకా అయితే వెనక్కి తగ్గలేదు. డిసెంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో మళ్ళీ ఈ టారిఫ్స్ మీద 2 దేశాలు చర్చించుకోబోతున్నాయి. అవి సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే కాకపోవచ్చు. అవి సక్సెస్ అవుతాయి అనే నమ్మకం లేకనే ఇండియన్ మార్కెట్స్ మరింత పతనం అవుతున్నాయి అని చెప్పి భయపడిపోయి ఫారెన్ ఇన్వెస్టర్స్, మన మార్కెట్ల మీద పెట్టుబడులు పెట్టిన ఫారెన్ ఇన్వెస్టర్స్ అమెరికానే సేఫ్ హెవెన్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అంటే టారిఫ్స్ విషయంలో మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ను ఒప్పించలేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఇది. ట్రంప్ మోదీ ఫ్రెండ్స్ కాబట్టి అమెరికాలో ఉండే మోదీ అభిమానులంతా కూడా ట్రంప్కు ఓట్లేసి గెలిపించారు. సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ మార్కెట్లతో, ఇండియన్ ఫారెన్ పాలసీలతో చెడుగుడాడుకుంటున్నాడు. ఈ చార్ట్ చూడండి. ట్రంప్ 50% టారిఫ్ నిర్ణయం తీసుకున్న మార్చ్ 2025లో ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్ $42 బిలియన్. 50% టారిఫ్ ప్రకటించిన వెంటనే ఏప్రిల్, మే నెలల్లోనే $38 బిలియన్ మన ఎక్స్పోర్ట్స్ పడిపోయాయి. అక్టోబర్లో అయితే $34 బిలియన్ తగ్గిపోయాయి మన ఎక్స్పోర్ట్స్. సో ట్రంప్ ఇండియా విషయంలో కానీ మోదీ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ పేకాటే అనేలాగా టారిఫ్స్ తగ్గించకపోతే, టారిఫ్స్ మీద వెనక్కి తగ్గకపోతే మాత్రము రూపాయి త్వరలోనే సెంచరీ కొట్టినా కూడా కొడుతుంది. రూపీ డౌన్ అయితే మనకేంటి, అదంతా స్టాక్ మార్కెట్ వ్యవహారం కదా అని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఫస్ట్ ఎఫెక్ట్ మనకు తగిలే ధరల పెరుగుదల సగ. రూపాయి పడిపోతే మనం ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు పెట్టి పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంట నూనెలు, మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కొనాలి. కాబట్టి ఎక్కువ పెట్టి కొన్నప్పుడు ఎక్కువ ధర చెల్లించాలి. కాబట్టి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ కామన్ మ్యాన్ మీద ఆ భారం అంతా కూడా పడుతుంది. అలాగే ముఖ్యంగా ఫారెన్లో పిల్లల్ని చదివించాలి అన్నా, అక్కడుండే పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఫీజులు పంపించాలి అన్నా కూడా అది పేరెంట్స్ మీద చాలా భారం పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 జనవరిలో $1,000
$85,000 కట్టే పేరెంట్స్ డిసెంబర్లో అదే $1,000 పంపాలి ఫారెన్కి అంటే $90,000 కట్టాలి. సో $10,000 ఒకవేళ పంపాలి అంటే $50,000 భారాన్ని అదనంగా ఇక్కడున్న పేరెంట్స్ భరించాల్సి వస్తుంది. రూపాయి పడిపోతే ఫారిన్ టూర్స్ చాలా కాస్ట్లీ అయిపోతాయి. అండ్ మెయిన్గా మన ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పత్తులు చేసే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్, ప్రొడక్షన్ కాస్ట్ వాటి మీద బాగా భారం పెరిగిపోతుంది. డాలర్ రేట్ పెరిగితే ఎవరికి లాభము అంటే ఫారెన్ నుంచి రెమిటెన్స్ రూపంలో తీసుకునే వాళ్ళకు లాభము. ఇండియాలో ఉండే గూగుల్, మెటా లాంటి కంపెనీలకు కంటెంట్ సహా రకరకాల సర్వీసులు అందించడం ద్వారా ప్రతి నెల డాలర్స్ తీసుకునే వాళ్ళకు ఒక రకంగా లాభం. ఎన్ఆర్ఐస్ కూడా లాభమే అనుకోండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రూపీ తగ్గింది కాబట్టి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టాలి అన్నా, లేకపోతే ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావాలి అన్నా కూడా వాళ్ళకు కూడా ఇదొక అనుకూలమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది? ఆర్థిక నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. క్రూడ్ ఆయిల్ అంటే తప్పదు, కానీ నూనెలు, పప్పులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివి మన దేశంలోనే మనకు సరిపడే స్థాయిలో తయారు చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మరింత పటిష్టంగా అమలు చేయాలి. ఎంఎస్ఎంఈలను బాగా ప్రోత్సహించాలి. ఈ చర్యలన్నీ కూడా లాంగ్ రన్లోనే సక్సెస్ అవుతాయి. కానీ ఇమీడియట్గా రూపాయి బలపడాలి అంటే కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ద్వారా డాలర్లను భారీగా అమ్మాలి. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే ఈ ధోరణి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కొన్ని రోజుల్లో మనకు అర్థమైపోతుంది. అంటే ట్రంప్ టారిఫ్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దాన్ని బట్టి మన రూపాయి బలపడుతుందా, ఇంకా వీక్ అవుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఉండాలి. మొదట్లో ఏమో ఈమె ప్రధానమంత్రిని, కేంద్రాన్ని విమర్శించింది, ఇప్పుడేమో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది అని అంటోంది. ఏంటిది అని అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు జరుగుతున్న రూపాయి పతనానికి కేవలం కేంద్రమో, కేవలం ఆర్బీఐయో కంప్లీట్గా కారణం కాదు. ఇన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇదే విషయాన్ని ఇందువల్ల రూపాయి పడిపోయింది అని చెప్పి ప్రధానమంత్రి మోదీ కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఎందుకు చెప్పట్లేదు? సో మన జీడిపి పెరిగినప్పుడు చేసిన ట్వీట్లు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? కారణం 2014 ముందు చేసిన విమర్శలు. 2014 ముందు కూడా ఇలాంటి కారణాల వల్లే రూపాయి పడిపోయి ఉంటుంది. కానీ అప్పుడు మీడియా కానీ, బాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ మన్మోహన్ సింగ్ వైఫల్యం వల్లనే, ఆయన చేతగానితనం వల్లనే, లేకపోతే అప్పటి కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్లనే రూపాయి పడిపోయింది అని చెప్పి చాలా స్వేచ్ఛగా అనగలిగారు. అట్లా అనడం కూడా మంచిదే. ఎప్పుడూ ప్రభుత్వాల పట్ల చాలా క్రిటికల్గా ఉండడం మంచిదే. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, మీడియా, లేకపోతే బలమైన వాయిస్ ఉన్న సెలబ్రిటీసు అదే పని చేయాలి. కానీ ఇప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు పడిపోయింది రూపాయి మాత్రమే కాదు, నిజాయితీ పడిపోయింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పడిపోయింది, హిపోక్రసీ మాత్రం చాలా ఎక్కువగా పొంగి పొర్లుతోంది. అందుకే ఇప్పుడు కేంద్రం విధానాలను ఏ సెలబ్రిటీ క్వశ్చన్ చేయట్లేదు, ఏ మీడియా కూడా క్వశ్చన్ చేసే ధైర్యం చేయట్లేదు, ఒక్క సెటైరికల్ వీడియో పోస్ట్ చేసేంత ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ డాలర్తో పోల్చితే రూపాయి విలువ 95కో 100కో పడిపోతే మన ప్రధాని మోదీ ఎవరిని బ్లేమ్ చేస్తారు? లేకపోతే మోదీని అభిమానించే వాళ్ళు తుకుడే గ్యాంగ్ అని చెప్పి, లేకపోతే అర్బన్ నక్సల్స్ వల్లే అని చెప్పి, చైనా, పాకిస్తాన్ కుట్ర వల్ల ఇలా జరుగుతోందని చెప్పి, అమెరికా కుట్ర వల్ల ఇలా జరుగుతోందని చెప్పి ఇలా అయితే అనలేరు కదా. రూపాయి విషయంలో ప్రధాని మోదీని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంగ్లీష్ రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం, ఫ్లూయెన్సీ పెంచుకోవడం కోసం సూపర్నోవా ఏఐ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1000 మెంబర్స్కి ఒక స్పెషల్ ఆఫర్ వర్తిస్తుంది. ప్లీజ్ చెక్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.